రెండవ మాట ఏంటంటే నశించిపోకుండా. దేవుని బిడ్డలారా, నశించిపోకుండా ఉండాలి నీవంటే సంఘములో నీవు పెరగాలి. ఆ ఎహెజ్కేలు గ్రంథములో చెప్పిన ప్రకారము దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు, నీవు సంఘములో పెరగాలి. అందుకే మనం వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు లూకా రాసిన సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో మనకు అక్కడ ఒక వ్యక్తి కనపడతాడు, జక్కయ్య కదా. యేసుక్రీస్తు 10వ వచనంలో ఏమంటాడు? నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు అని చెబుతాడు. అంటే ఇక్కడ తోటలో నీవు ఉంటే నశించిపోవు. హల్లెలూయా. తోటలో నీవుంటే బ్రతుకుతావని దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ యొక్క వ్యక్తి అంట అనేక మంది దగ్గర అన్యాయంగా సంపాదించాడంట, అక్రమంగా సంపాదించాడంట, బలవంతంగా వసూలు చేశాడంట. ఎన్నో ఆయన జీవితంలో చేసి ఎంతో సంపాదించాడు. ఈ దినాన ఈ కాలంలో కూడా అక్రమముగా అన్యాయంగా సంపాదించే వాళ్ళు ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. చివరికి దేవుని సేవ కూడా వ్యాపారంగా మారింది ఈ రోజులలో. ఎక్కువ ఎవరు డబ్బిస్తే వాళ్ళని పాస్టర్లు ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఎవరికి పాస్టర్కి బాగా మంచిగా చూసుకుంటే వాళ్ళతోనే ఎక్కువగా పాస్టర్లు కూడా ఫెలోషిప్ కలిగి ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. జక్కయ్య జీవితంలో అన్యాయంగా సంపాదించిన సిరి, అక్రమంగా సంపాదించిన సిరి, యేసుక్రీస్తు ప్రభువు వారు అలా వెళ్తున్నప్పుడు సంఘటన జరిగింది. ఆయన కన్నులు కరుణ కలిగినటువంటి కన్నులు కాబట్టి కరుణామయుని చూపుల్లో ఈ యొక్క వ్యక్తి మారిపోయి ఏం చేశాడు? ఎవరి దగ్గర అయితే తీసుకున్నాడో ఒక వంతుకు 4 వంతులు చెల్లించాడంట. హల్లెలూయా. అంటే వడ్డీకి చక్రవడ్డీ ఇచ్చేశాడు వాళ్ళకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే యేసుక్రీస్తు 10వ వచనంలో చెప్తున్నాడు, నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. నీవు నేను ఏ రోజు నశించిపోయే వారిని, నశించిపోయేటటువంటి మన బ్రతుకులను, నశించిపోయే మన జీవితాలను రక్షించి విలువ కలిగినటువంటి అమూల్యమైన తన రక్తధారలతో నిన్ను నన్ను వెలపెట్టి కొని ఈరోజు బ్రతికి ఉన్న వారిగా సజీవులుగా మనల్ని ఉంచే దేవుడు మన ద్వారా ఎంతో ఆశపడతా ఉన్నాడు. ఆయన దేవుని బిడ్డలారా, మన ద్వారా దేవుడు ఎంతో కోరుకుంటున్నాడు. ఈరోజు నీవు నేను నశించిపోలేదు అంటే అది దేవుని యొక్క గొప్పతనం. మీరు ఆలోచించండి, ఎంతో మంది వృద్ధాప్యంలో ఉన్న తల్లులు కూడా ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీ కళ్ళ ముందే ఎంతో మంది చిన్న వయసులో ఉన్న బిడ్డలు చనిపోలేదా? ఎంతో కుమార్తెలు చనిపోలేదా? ఎన్నో కుటుంబాలలో విషాదాలు అలుముకోలేదా? ఎన్నో కుటుంబాలలో చిన్న వయసులోనే వారికి వయసు ఎంతో ఉన్నప్పటికీ కూడా ఈ లోకాన్ని, కుటుంబాన్ని, తల్లిదండ్రులను విడిచిపెట్టి ఈ భూలోకాన్ని శాశ్వతంగా విడిచిపోయినటువంటి మనుషులు లేరా? అందుకే దేవుడు చెబుతూ ఉన్నాడు, దేవుని బిడ్డలారా, మరణమునకు మనిషి మీద ఎలాంటి కరుణ లేదంట. దానికి మరణము మనిషిని ఎప్పుడూ అది కాపాడదంట. మరణము ఎవరిని విడిచిపెట్టదంట. భూమి మీద మరణములకు ఎలాంటి పక్షపాతము లేదంట. మరణము ప్రతి వారిని తీసుకుపోవడానికి అది ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారంట. ఆ ఇంటిలో యవనస్తుడు చనిపోతే ఆ ఉన్నటువంటి అతని భార్య యవనస్తురాలు, చిన్న పిల్లలు కుటుంబాన్ని పోషించుకోలేక కరువులో ఉండి అల్లాడిపోతారు అని చెప్పి ఆ మరణానికి ఎప్పుడు ఏ మనిషి మీద కూడా ఎలాంటి దయ కూడా ఉండదంట. దేవుడు గుర్తు చేస్తున్నాడు, ఈ మరణము ఎవరిని విడిచిపెట్టదంట. ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు తీసుకుని వెళుతారంట. అదే దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ మనిషి మరణం అనేటటువంటి బ్రేక్ ఎప్పుడైతే పడుతుందో అప్పుడు శ్వాస విడిచిపెడతాడంట. సైకిల్కి బ్రేక్ ఉంది, ఆటోకి బ్రేక్ ఉంది, విమానానికి బ్రేక్ ఉంది, అవునండి, రైలుకు బ్రేక్ ఉంది,
ఎన్ని బ్రేకులు కనిపెట్టాడో మానవుడు. మరణం అనేటటువంటి బ్రేక్ తన దగ్గరికి వచ్చినప్పుడు దాన్ని ప్రపంచంలో ఆపేవారు ఎవరూ లేదు. దాన్ని రాకపోయే ముందే దీపం ఉండగానే నీళ్ళు వేయించాలంట, చక్క పెట్టుకుని దానిని కాపాడుకునేటటువంటి వ్యక్తిగా, నీ కుటుంబమును వెలిగించుకునేటటువంటి వ్యక్తిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే తప్పిపోయిన గొర్రెను ఆయన ఏం చేశాడు? వెతికాడు. హల్లెలూయా. ఒకవేళ నశించిపోయే దానిలో తప్పిపోయే అనుభవాల గుండా నేనున్నానేమో, ఒకసారి నీ హృదయాన్ని నీవు పరిశీలన చేసుకుంటే బాగుంటుందని దేవుడు ఆశపడతా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దేవుని తోట ఉంది. ఎంతమందికి తెలుసది? ఏ దేవుని తోట? ఎవరున్నారు చెప్పాలా? నేను అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు చిన్న చిన్న ప్రశ్న. అయిపోయింది, దగ్గర కొట్టాము. మనకి ఇచ్చిన టైం కూడా దగ్గర లేదు. 25 నిమిషాలు ఉన్నాయి. ప్రార్థన చేసుకుని 10కి మనం ముగించుకుని చక్కగా ఈ స్థలం నుంచి దేవుని దీవెనలు పొందుకునే స్థలం నుంచి మనం వెళ్దాం. ఏ దేవుని తోటలో ఏముంది చెప్పండి? ఆదాము ఉన్నారు. ఎవరు పెట్టారు? దేవుడు పెట్టాడు. హల్లెలూయా. ఏదైనా తోట ఏమైపోయింది? పాపము వలన. ఏ దేవుని తోట ఏమైపోయింది? చెడిపోయింది, పతనమైపోయింది. దేవుడు చక్కగా తన స్వరమును వినిపించేటటువంటి చల్లని పూట ఆదాముతో అవ్వతో మాట్లాడేటటువంటి ఆ స్వరము మూగపోయింది ఆ స్థలము నుంచి. అందుకే దేవుని యొక్క వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఆదికాండం 3వ అధ్యాయం 23, 24 వచనాల్లో మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. ఏదైనా తోటలో దేవుడు తన ప్రజలను సంతోషంగా ఉండాలి అనుకున్నాడు. ఆ తోటలో తన పిల్లలు చక్కగా పెరగాలి అనుకున్నాడు. ఆ తోటలో తన బిడ్డలు ఉండి ఆశీర్వదించబడాలి అనుకున్నాడు. ఆ తోటలో ఉండి అనేక మేలులు భూమి మీద పొందుకోవాలని దేవుడు, తండ్రి అయిన దేవుడు ఎంతో ఆశపడ్డాడో ఒక చిన్న సంఘటన చోటు చేసుకుంది. ఈ సృష్టికి అంతటికి సమస్తానికి పేర్లు పెట్టిన వాడు ఆదాము. దేవుడు కాదు పెట్టింది పేర్లు. ఆదాముకు ఆ పవర్ ఇచ్చాడు. ఆదాముకు దేవుడు అధికారం ఇచ్చాడు. అయితే చిన్న మాట ద్వారా మీకు ఆ కథ అందరికీ తెలిసిందే. అందుకే అవ్వ ఏం చేసింది? మోసపోయింది. ఏమని? సాతానుడు వచ్చి ఆ తోటలో ఉన్న వారి సంతోషాన్ని చూడలేక, ఆ తోటలో ఉన్న ఆరోగ్యాన్ని చూడలేక, దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్న ప్రతిరోజు ఆ పరిస్థితులను చూడలేక, సాతానుడు ఓర్వలేక, సాతానుడు ఏ విధంగానైనా సరే ఆత్మ సంబంధమైనటువంటి ఈ నడిపింపు, ఈ ఆత్మీయతను దూరం చేయాలని ఆలోచన కలిగి దేవుని బిడ్డలారా ఏం చేశాడంటే వీరిని దేవుణ్ణి ఎడబాటు చేసేసాడు. వారికి చాలా ఈజీ. అందుకే స్త్రీలు మైనం కొవ్వొత్తి లాంటి వాళ్ళు ఈజీ కరిగిపోతారంట. హల్లెలూయా. నిజమేనా? మైనం లాంటి వాళ్ళు, కొవ్వొత్తి లాంటి వాళ్ళు. అవేం చేసింది గుర్తు చేస్తా ఉన్నా. మోసపోయింది. మహిమ శరీరాలు మీకు వస్తాయి అని చెప్పిన వల్ల సాతాను మాట ఓరైంది. చక్కగా పండుగ తీసుకుని తిని ఇప్పుడు దాచిపెట్టింది. ఉన్నాడు, అడవిలో ఉన్నాడు, అధికారి, రాజు, అన్నిటికీ చూసుకోవాలి, బాధ్యత ఉంది, దేవుడు ఇచ్చిన బాధ్యత. ఇంటికి వచ్చేలో గల భార్య కదా, ఎవరైనా అన్నంగానే ఏదైనా పండిస్తే మనం అడుగుతామా? ఎవరిచ్చారు ఏంటి అని? తినేస్తాం అంతే. ఎక్కువ తినేసాడు. ఎవరన్నా తినలోగలనే తిని దాన్ని బాగా దాని గుజ్జును సంపరిస్తూ ఉన్నప్పుడు డౌట్ వచ్చింది. నోట్లో పెట్టుకుని అడిగాడు, అమ్మాయి పంట ఎక్కడికి? ఆ చెట్టు దగ్గర మింగేసి తగ్గలు ఎక్కడికి వచ్చి ఆగింది? ఇక్కడికి వచ్చి ఆగింది. అందుకే మగవాళ్ళందరికీ ఉంటుంది మగ అనేటటువంటి పెద్ద దానికి కూడా అట్లాగే ఉండిపోతుంది. హల్లెలూయా. స్త్రీల ముందు కూడా సాకు ఉంటుంది, ఉంటుంది. ఎందుకంటే మీరు నగాలి కాబట్టి కొంచెం మీకు గుర్తు చేస్తా ఉన్నాం.
కానీ పురుషునికి మాత్రం ఉంటుంది. అందుకే దేవుని బిడ్డలారా, కరువు అక్కడి నుంచి ప్రారంభమైంది. అప్పుడు దేవుడు అవ్వను చెప్పాడు, ముగ్గురికి 4 విధాలుగా చెప్పాడు. సాతాను పాము రూపంలో వచ్చింది. అప్పుడు దేవుడు చెప్పాడు, నరుడు నిన్ను మెడ మీద కొడతాడు, నీవు సస్తావు. అప్పుడు పాము ఎలా ఉండదో తెలుసా? ఇట్లా భూమి మీద తాకిపోయేది కాదు, పక్షుల్లాగా ఆకాశంలో ఎగిరేది. హల్లెలూయా, అది ఎగిరేది. అప్పుడు దానికి చెప్పాడు, భూమి మీద పాకుతూ నీవు బ్రతకాలి, మన్నే నీకు ఆహారము, నీవు మన్నునే తినాలి అని చెప్పి దాన్ని చెప్పించాడు. నరుడు నిన్ను ఎప్పుడైతే తల మీద కొడతాడో నువ్వు చచ్చిపోతావు అని చెప్పాడు. స్త్రీకి చెప్పాడు, నీవు బిడ్డకు జన్మనిచ్చినప్పుడు ఈ జన్మ నాకు ఎందుకురా దేవుడా అని చెప్పి ఒక కుమార్తె గాని కుమారుడు గాని ప్రసవించేటప్పుడు నీవు నరక యాతన, మహావేదన, ప్రసవ వేదన పడతావని చెప్పి దేవుడు ఆ దినాన శాపాన్ని పెట్టాడు. తర్వాత ఆయన చెప్పాడు, నీవు ఎవరివైనా సరే, సీఎం అయినా సరే, ప్రధానమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే అయినా సరే, నా సేవకుడైనా సరే, నా రక్తంలో కడగబడిన బిడ్డలైనా సరే, అన్యులైనా సరే, ఎంత డబ్బు నీకు ఉన్నా, ఎంత పరపతి నీవు సంపాదించుకున్నా, ఎంత పేరు నీకు వచ్చినా సరే, చెమటోడ్చి కష్టం చేస్తేనే ఇంకన్నా, లేకపోతే లేదు. పని చేయాలి. అంటే సీఎం అయినా పని చేయాల్సిందే. పని చేయడం అంటే ప్రజల కోసం సేవ చేయడం, పని చేయడమే. వారు ఎవరైనా సరే దేవుడి బిడ్డలారా, అప్పుడు దేవుడు ఆ తోటలో నుంచి ఏం చేశాడంట? వెలివేశాడు. మనం గుర్తుపెట్టుకుందాం. ఏ తోట చెప్పండి? ఏదేమో తోట. హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళాక 1వ రాజుల గ్రంథాన్ని జ్ఞాపకం చేసుకోండి. 21వ అధ్యాయము. అక్కడ నాబోతు తోట ఉంది, ద్రాక్ష తోట. అవునండి, యేసుక్రీస్తు కాలంలో, యేసుక్రీస్తు ప్రభు కాలంలో పరిగె ద్రాక్షలు కాస్తే ద్రాక్ష చెట్లను చూశాడు, ద్రాక్ష తోటలను చూచాడు, అంజూరపు తోటలను చూచాడు. ఇలా ఒక్కొక్క తోటను చూసుకుంటూ వెళ్ళాడు. కొన్నిసార్లు అంజూరపు చెట్టు ఫలములు ఇవ్వకపోతే దాని దగ్గరికి వెళ్ళి ఫలాలు ఉంటాయేమని చెప్పి ఎంతో ఆశపడి ప్రభు వచ్చి చూస్తే ఆకులు తప్ప ఏం కనబడలేదు ఆ తోటలో. ఒకవేళ మీరు కూడా అలా ఉన్నారేమో. దేవుడు వచ్చి మందిరంలో ఉన్నప్పుడు, మిమ్మల్ని ఆయన ఆశీర్వదించాలని కోరుకున్నప్పుడు, ఫలము లేని అంజూరపు చెట్టులలాగా కరువులలో ఉండేటటువంటి బిడ్డలుగా ఒకవేళ ప్రభు వచ్చినప్పుడు కనబడుతున్నారేమో. దేవుని బిడ్డలారా, ఇక్కడ కూడా భార్య మాట విన్నాడు ఆ ఆహాబు రాజు. యెజెబెలు రాణి ఉండి ద్రాక్ష తోట మంచిగా మనోడేసుకుని బ్రతుకుతూ ఉంటే, ఆ తోట మీద మనసు పడి, ఆ తోటను ఆశించి, ఆ తోటను కోరుకొని, అది నాకు కావాలి అని చెప్పి పోయి అడిగాడు. నాబోతు, ఈ తోట నాకు కావాలి, ఇస్తావా అని చెప్పి ఆయన అడిగినప్పుడు నేను ఈయనే అన్నాడు. వాళ్ళ భార్యనేమో దేశాన్ని పరిపాలించే రాణి మహారాణి యెజెబెలు. ఇక ఏం పిలవకుండా ఇంట్లోకి వచ్చి కూర్చున్నాడు. అన్న తిన్నాడే తిన్నాడు. ఏమయ్యా ఇట్లున్నాను, ఏంది నీ పరిస్థితి అని చెప్పి అని అడిగితే, వాళ్ళ తోట కావాలన్నాను, మన మంచి తోట ఇస్తాను, అయినా ఇవ్వకున్నాడు, నాకు ఆ తోట కావాలి అని చెప్పి అడిగితే, నేనున్నా కదా నీకు ఎందుకని చెప్పి ఇద్దరు సాక్షులు పెట్టి, దొంగ సంతకాలు పెట్టి, ఆవిడే ముద్ర వేసి, ప్రధానమంత్రి కాబట్టి ముద్ర వేసి వెంటనే ఆ తోటను స్వాధీనం చేసుకుపోతుంటే, ఆయన నేను ఈయన ఉంటే ఘోరాతి ఘోరంగా నా మూతను చంపేశారు. దేవుని బిడ్డలారా. చంపేసిన తర్వాత అది ఎవరికి తెలియబడిందంటే ఏలీయా గారికి తెలియబడింది దర్శనంలో. ఇక్కడ చంపేది ఆ భక్తుడు చూస్తా ఉన్నాడు. ఎంత అద్భుతం చూడండి. అప్పుడు ఏలీయా వచ్చి అడుగుతా ఉంటే, పోయి జీవము కలిగిన దేవుని సేవకుడి నీ చేతిలో నేను పడ్డాను అంటాడు. ఆలోచించండి. తర్వాత ఏలీయా చెప్పాడు, ఏదైతే కుక్కలు ఆయన రక్తాన్ని నాకాయో
ఆయన మాంసాన్ని తిన్నాయో అదే పరిస్థితి నీ జీవితంలో జరుగుతాదని చెప్పి ఏం చేశాడు? సువార్తను ఆ దినాన ప్రకటించాడు. హల్లెలూయా, ప్రకటించాడు దేవుని బిడ్డలారా. అందులో చివరికి ఆ యెజెబెలు గాని అలాంటి స్థితిలోనే చనిపోయింది. ఎందుకు ఆ తోటలో ఆ విధంగా జరిగింది అంటే, ఇతరులని మనకు కావాలని ఎప్పుడూ ఆశపడకండి. ఇతరులని మనం అనుభవించాలని ఎప్పుడూ కోరుకోకండి. దేవుడు ఏదైతే మనకిచ్చాడో, ఎలాంటి స్థితిలో దేవుడు మనల్ని నిలబెట్టాడో, ఎలాంటి పరిస్థితులలో మనము దేవుడు ఇచ్చిన దానిలో కలిగి సంతృప్తి చెందుతున్నామో దానిలోనే మనం ఉంటే బాగుంటుందని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానిలోనే మనం ఉంటే బాగుండేది దేవుడు కోరుకుంటున్నాడు. ఇతరులకి కావాలని ఆశపడ్డాడు, ప్రాణం తీశాడు. లాస్ట్కు ఏలిని చూసి ఉపవాస ప్రార్థనలు మొదలుపెట్టాడు. బాగుందా? మనిషిని చంపి ప్రాణం తీసి ఉపవాస ప్రార్థనలు మొదలుపెట్టాడు. కొన్నిసార్లు మనం మనుషులు చంపకపోయినా అలాంటి మాటలు అప్పుడప్పుడు వేస్తాను. కత్తి కత్తిపోటు వంటి మాటలు కూడా కలవు అని సామెతల గ్రంథంలో దేవుడు చెప్పాడు. అంటే కత్తి తీసుకొని పొడిస్తే ఎంత పేరు వస్తుందో, ఎంత నొప్పి కలుగుతుందో అలాంటి మాటలు కూడా మనుషులు మాట్లాడతారంట. అంటే మనం మాట్లాడే మాటల్లో ఇతరులు ఏమైతే హట్ అయిపోతారు. దేవుడి బిడ్డలారా, కత్తిపోటు మాటలు కూడా కలవని చెప్పాడు. సో మనలో అలాంటి పదజాలను ఉపయోగించినటువంటి ప్రియ బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 15 నిమిషాలు ఉన్నాయి. 10 వరకు టైం ఇచ్చారు. నా టయాన్ని నేను ముగించేస్తాను. వాక్యము ముగించబడుతా ఉంది. దేవుడు నీతో స్ట్రైట్ గా, ముక్కుసూటిగా ఈరోజు రావలసిన స్థలం దగ్గరికి నువ్వు వచ్చావు. వినవలసినటువంటి మాటలు నువ్వు వింటున్నాము. ఒక్కసారి నీ హృదయాన్ని నేను పరిశీలన చేసుకొని పరీక్షించుకుంటే పరిశోధించే దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా. ఆయన నిన్ను పరిశోధిస్తాడు, పరిశీలన చేస్తాడు, పరీక్షిస్తాడు. అలాంటి అవకాశాన్ని దేవునికి నీవు ఇవ్వాలని పరిశుద్ధమైన దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నీవు నీ సంఘము అనేటటువంటి ఈ తోటలో నీవు నమ్మకంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ తోటలో నమ్మదగిన వారిగా, నమ్మదగిన వారిగా, నమ్మదగినటువంటి కుటుంబముగా, నమ్మకమైనటువంటి బిడ్డలుగా ఈ సంఘము అనేటటువంటి తోటలో ఎంత నమ్మకంగా ఉంటే అంత గొప్పగా నమ్మదగిన దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతా ఉన్నాడు. అందుకే ఆయన నమ్మకాన్ని నీవు నమ్ము చేయకు. ఆ నిన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఆ నమ్మదగిన దేవుడు నమ్మదగినగా ఉన్నాడు. మళ్ళీ పిలువబడ్డ నీవు ఈరోజు ప్రశ్నించుకోవాలి, ఆ దేవునికి నమ్మకమైన బిడ్డవేనా? నీ కుటుంబం నమ్మదగిన కుటుంబమేనా? నీ పిల్లలు నమ్మకమైనటువంటి పిల్లలేనా? నిన్ను ఒక్కసారి పరిశీలించుకోవాలి. 2 మాటలు ఉన్నాయి. ఆ మాటలు చదివేసి మనం ముగించుకుందాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 11వ వచనం చదవండి. 65వ అధ్యాయము 3వ వచనం కూడా చదవండి. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. జ్ఞాపకం చేద్దాం. యెషయా గ్రంథం 61వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. భూమి మొలకలను మొలిపించినట్లుగాను. ఎక్కడే పెట్టాలట? నువ్వు అందుకే సామెత చెప్తాడు దేవుడు, ముత్యాలను పంతుల దగ్గర వేస్తే ఏం చేస్తాయట? అవి తొక్కి పనికి రాకుండా చేస్తాయి. అందుకే విలువ కలిగినటువంటి మాటలు కానీ, దేవుని సన్నిధి కానీ, దేవుని వాక్యాలు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? విత్తేటప్పుడు విత్తనాలను ఎక్కడ విత్తాలంట? మనము తోటలో విత్తాలంట. హల్లెలూయా. నీవు ఎప్పుడైనా సరే నీ బిడ్డలకు మంచి విషయాలు నేర్చుకోవాలి అంటే, ఆత్మీయంగా ఎదగాలి అంటే, ఆత్మీయంగా వాళ్ళు అభివృద్ధి
చెందాలంటే దేవుని తోటలో జీవము కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి దేవుని మాటలను దేవుని సేవకుల ద్వారా వారిని నిలబెట్టుకుని దేవుడు విత్తుతా ఉంటాడు. ఆ మాటలు ఏమి కావాలంటే తోటలో అవి మొలకెత్తాలంట మాటలు. హల్లెలూయా. మీ పిల్లలు పెరగాలి. చదువమ్మా. చాలా. ఎప్పుడు జీవం వస్తుందో తెలుసా? ఎప్పుడు నీతి వస్తుందో తెలుసా? మన పిల్లలు, మన బిడ్డలు ఆయన తోటలో మొలకెత్తినప్పుడు. హల్లెలూయా. అదే నిజమైన ఉజ్జీవం. బ్రహ్మ స్పిరిట్ తో కాదు ఉజ్జీవం. కొన్నిసార్లు బ్రహ్మ ప్రేయర్ చేస్తుంటే హల్లెలూయా అని చెప్పి భాష అంతా మాట్లాడము, ఆత్మ నడిపింపు చేస్తాడు. బ్రహ్మ అయిపోతే వాళ్ళు అయిపోతారు. దాన్ని ఏమంటారు? హోలీ స్పిరిట్ అన్నారు, బ్రహ్మ స్పిరిట్ అంటారు దాన్ని. అంటే వాయిద్యాలు ఎంత గట్టిగా వాంచితే, ఎంత అరుపులు కేకలు వేస్తే ఈ మనిషి కూడా, నిలబడిన మనిషి కూడా ఆ విధంగా చేస్తాడు. అది ఆగిపోయింది అనుకో, అక్కడ ఆ మనిషి అయిపోతాడు. హోలీ స్పిరిట్ అలా కాదు. నీవు డ్రమ్ స్పిరిట్ ఆగినా, కరెంటు పోయినా, ఏది పోయినా అది అలాగే వెళ్ళిపోతా ఉంటుంది. అందుకే కొన్నిసార్లు వెలుగుతూ కూడా ఏం చేస్తుందంట, వెలుగుతూతా వేషం వేసుకొని వచ్చి విశ్వాసంగా ఉన్న మనలను కొన్నిసార్లు వాడు భ్రష్టు పరిస్తాడంట. దేవుని ఆత్మలాగా కనబడతాడ వెళ్తూ. అందుకే దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. అందుకే దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఏం కావాలంట? తోటలో విత్తనాలు ఏమైపోవాలంట? చచ్చిపోవాలా? చెప్పండి. మొలకెత్తాలంట. అంటే మన పిల్లలు, మన చిన్న బిడ్డలు దేవుని సన్నిధిలో ఆ విధంగా మొలకెత్తిన పిల్లలుగా కనబడాలని దేవుని ఆశ. హల్లెలూయా. ఆయన తోటలో నీ పిల్లలు అలా పెరగాలన్నదే దేవుని యొక్క కోరిక ఉన్నది. 65 వచ్చినప్పుడు చదువుదాం. చదివి మనము ప్రార్థన చేసుకుని ఈ మొదటి రోజు సెక్షన్ మనము దేవుని మాటలను మనం గమనించుకుందాం. చదువు. తోటలో ఏంటంట? తోటలో అదే ఇంత ముందు చెప్పిన తోటలో బలి అర్పణ అర్పించుచు తోటలో ఏం చేస్తున్నారు? ఇదే ఇంత ముందు చెప్పింది డ్రమ్ స్పిరిట్ అని. బలి అర్పిస్తారు, నిజమే. స్తోత్ర బలే, స్తుతుల బలే, వందనము బలే, ప్రైజ్ లాడే. కానీ దేవునికి ఏమొస్తుందంట? బలు అర్పిస్తుందంటే అంటే మనిషి హృదయము అనేటటువంటి బలిని సరిగ్గా అర్పించకుండా ఒట్టి స్తోత్ర బలులు అర్పిస్తుంటారు. స్తోత్రం. అక్కడ చెప్తా ఉన్నాడు దేవుడు. ఎక్కడ? సంఘము అనేటటువంటి తోటలో ఈ బలులు చేస్తా ఉంటే ఇటుక మీద బలులు అర్పించినట్టుగా కనబడుతున్నట్టు దేవునికి. అప్పుడు దేవునికి ఏమొస్తుందంట? కోపం వస్తుందంట. చూడండి, అంటే కొన్నిసార్లు మనము బలులు అర్పించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, సున్నిహితంగా మనము దేవునికి మనం అర్పించేటటువంటి బలి నైవేద్యము ఆయనకు ఇష్టమయ్యేదా కాదా అని చెప్పి బలులు అర్పించాలి. ఎట్ట పడితే అట్ట బలులు అర్పించవద్దు. ఒక చిన్న సామెత గుర్తు చేస్తా. ఇప్పుడు నేను ఈ ఊరికి కొత్త కాబట్టి ఇటు రోడ్డు మీదకి వచ్చినాను అనుకో, ఏదైనా కుక్క చూసిందంటే ఏం చేస్తుంది? చెప్పాలా? మీరు ఏమైనా కొంచెం నిద్రపోకుంటారో కొంచెం అయిపోయింది ప్రార్థన. ఏం చేస్తుంది? అది భగవాన్ని మరుగుతానన్నా కదా. ఎందుకు? అది నన్ను చూసింది కాబట్టి. ఇంకా అన్న చాలా దూరం ఉంది, లేకపోతే సచివాలయం దగ్గర ఉంది, అది వండుకుంటుంది. ఇది అరిస్తాకల్లా నిద్రలో ఏం చేస్తుంది? చెప్పండి, ఏం చేస్తుంది? అది కూడా అరుస్తుంది. ఎందుకు అరిసింది? అది తెలియదు దానికి తెలియదు. ఇక్కడ ఉన్నది మాత్రం మనిషిని చూసింది. మనిషిని చూసిందా, దయ్యాన్ని చూసిందా, బలగొట్టను చూసిందా, సంథింగ్ ఏదో దాన్ని చూసి ఇది మురిగింది.
కానీ సచివాలయం దగ్గర కానీ ఇంకా పక్కింటి దగ్గర కానీ ఆడుతూ ఉన్న కుక్క అది కూడా అరిచింది. దాన్ని చూసి మూగటి ఏం చేసింది? అరిచింది. అట్లా అరిచి ఊరు ఉన్న కుక్కలన్నీ అరుస్తాయి. కానీ మొదట అరిచిన దానికే తెలుసు ఎందుకు అరిచిందో, మిగతా అన్నది లేదు. అలాగే కొన్నిసార్లు దేవుని సన్నిధిలో పవిత్రమైనటువంటి పరిశుద్ధ భూమిలో ఏం చేస్తుంటామంటే కొన్నిసార్లు పిచ్చి పిచ్చిగా ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎవరిలో ఒకళ్ళు అరుస్తున్నారంటే వాళ్ళు చూసి నేను అరవకపోతే నన్నేమనుకుంటామని చెప్పి నేను సూత్రం అంటే కుదరదు. నీ హృదయపూర్వకంగా స్తోత్ర బలులను దేవునికి నీవు ఎవరు చూసినా చూడకపోయినా దేవునికి నీ హృదయ బలిని నిజముగా అర్పించినప్పుడు నీ స్వరాన్ని ఎత్తి ప్రభువు వైపు చూసి నీవు ప్రార్థించితే దాంట్లో ఏమీ పొరపాట్లేదు. హల్లెలూయా. లాస్ట్ మాట చదివి బైబిల్ సిద్ధం. ద బుక్ ఆఫ్ రెవల్యూషన్, ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనం చదివేసి బైబిల్ సిద్ధం. దేవుని బిడ్డలారా, తోటలో పెరిగితే, తోటలో నీ కుటుంబం ఉంటే, తోటలో నీ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడో, దేవుని బిడ్డగా నీవు ఏమవుతున్నాడో అక్కడ చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుదాం. చూపెను ఏముందంట? జీవ వృక్షము ఉండెను. ఎప్పుడంట? ఒక నెల. నెలకి ఎన్ని నెలలు? 12 నెలలు. అంతేనా? నిజమా? సంవత్సరానికి 12 నెలలు అమ్మా. నెలకు 12 నెలలు కాదు. హల్లెలూయా. అదేంటంట? నెల నెల. చదవమ్మా. నెల నెలకు ఫలించుచు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ మూసేయండి. ఈ రోజు నీవు సంఘములో ఈ విధంగానే కాపు కాసేటటువంటి వ్యక్తివా? దేవుని ప్రశ్న. కొన్నిసార్లు మనం 1 నెల దశం భాగం ఇచ్చాం, 1 నెల కానికిచ్చాం, అయిపోయింది, మన నెల ఏకపోతే ఏమైంది అనే ఆలోచనలో ఎంతో మంది ఉన్నారు. దశమ భాగము ఇవ్వకుండా ఉండడము కూడా దరిద్రమే. దేవునికి నీకు ఇచ్చినటువంటి ప్రతి సంపదలో, చెమటోర్చి చేసిన ప్రతి కష్టంలో నీవు దశమ భాగమును గుప్పిలి విప్పి ఇచ్చినప్పుడే నీవు గొప్పగా ఆశీర్వదించబడతావు. అందుకే దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఒక వృక్షము, ఒక చెట్టు ఉందంట, అది నెల నెల కాపు కాస్తూ ఉందంట. ప్రతి నెల అది ఏమవుతుందంట? ఫలాలను ఇస్తుందంట. హల్లెలూయా. రెగ్యులర్ గా ప్రతి నెల. కొన్నిసార్లు 1 నెలలో ప్రార్థన కొత్తాం, మళ్ళీ నెలలో రాము. మనం చాలా మంచోళ్ళు మనం. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రతి నెల నువ్వు రావాలి, దేవుని సన్నిధిలో కనబడాలి, ఆయన స్వకీయమైన దర్శనాన్ని నీవు చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, నీవు ఫలించేటటువంటి చెట్టు అయితే, కరువు సీమలో లేకుండా ఉన్న వ్యక్తి అయితే, నశించిపోయేదానిలో నువ్వు లేకుండా అయితే, దేవుడు చెప్తున్నాడు, నెల నెల ప్రతి నెల 12 నెలలు కాపు కాస్తాడంట. హల్లెలూయా. అంటే 12 నెలలు గుప్పిలి విప్పి ఇచ్చే బిడ్డగా ఉంటావు. 12 నెలలు స్వరమెత్తి పాడే బిడ్డగా ఉంటావు. 12 నెలలు సహవాసానికి వెళ్ళే బిడ్డగా ఉంటావు. 12 నెలలు ప్రార్థన చేసే బిడ్డగా ఉంటావు. 12 నెలలు వాక్యం చదివే బిడ్డగా ఉంటావు. 12 నెలలు మందిరం దగ్గర పని చేసేటటువంటి బిడ్డగా ఉంటావు. 12 నెలలు మందిరం దగ్గర నీ చేతనైనంత వరకు దేవుని సన్నిధిలో దేవుని యొక్క పనులు చేసే విషయంలో ముందుకు వచ్చేటటువంటి వ్యక్తిగానే ఉంటాం. హల్లెలూయా. ఈ నెల చేశాను, మళ్ళీ నెల నాకు వీలైతే చేస్తానే మాట నేనుగా రాదు. బైబిల్ మూసేసాం. ఒకసారి
ద పర్సనల్ ద లైఫ్ సీక్రెట్. నీ జీవితాన్ని నీవే ఒక్కసారి పరిశీలన చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. జీసస్ లైఫ్ స్టైల్, దేవుని జీవన విధానంలో ఆయన శైలిలో నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ఆలోచన చేద్దాం, లేచి నిలబడదాం. లేచి నిలబడి మనం ఒకసారి ప్రభు వైపు మనం చూద్దాం. చాలా మంచి వాళ్ళు మీరు, చాలా ఓపికతో మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు శ్రద్ధగా ఉన్నారు. ఒక్క 2 నిమిషాలు కళ్ళు మూసుకుని అమ్మా అయ్యా నీవు ఒక్కసారి దేవుని అడుగుతావా? హెజ్కేలు గ్రంథంలో రాయబడినటువంటి మాటలు నీ జీవితంలో నెరవేర్పు కావాలి అని, నీవు కరువులో ఉండకూడదని, నీవు నశించిపోకూడదని దేవుడు నీకు ఈ లోకములో సంఘము అనేటటువంటి తోటను దేవుడిచ్చాడు. అయ్యా ఇంకా నేను కరువులో ఉన్నానయ్యా. అయ్యా నా ఇంట్లో ఇంకా రక్షించబడిన వారు ఇంకా తొలగిపోయారయ్యా. నేనొక్కదాన్నే రక్షించబడ్డానయ్యా. ఇంకా నా వాళ్ళు రక్షణలోకి రాలేకపోతున్నారయ్యా. నా వాళ్ళందరూ నశించిపోతున్నారయ్యా. యేసయ్యా నీ సహాయం దయచేయి అయ్యా. కరువు సీమలో నన్ను ఉంచకు, ఇబ్బందులలో నన్ను ఉంచకు. నీ వాక్యాన్ని వినిపించావు ఏదేని తోటలో అయ్యా. తోట ద్వారా పాపము ద్వారా దేవుని తోటలో నుంచి ఆదామును అవను వెలివేశాడు. సంఘము అనే తోటలో నుంచి నన్ను నీవు వెలివేయక ప్రభువా, నన్ను వెలివేయకయ్యా అని చెప్పి దేవునితో అడుగుతావా? నీ తోటలో సమృద్ధి దీవెన ఉంది, నీ తోటలో ఆయుస్సు ఆరోగ్యం ఉంది, నీ తోటలో సంపద ఉంది, నీ తోటలో క్షేమము ఉంది, నీ తోటలో ఆనందము ఉంది, నీ తోటలో కావలసిన ఆరోగ్యం ఉంది, నీ తోటలో సంతోష సమృద్ధి దీవెనలు ఉన్నాయి. నాకు కావాలయ్యా, నాకిస్తావా యేసయ్యా? ఎన్నో సంవత్సరాలు అయిందయ్యా నేను నమ్ముకొని ఇంకా పేదవాడిగానే ఉన్నాను ప్రభువా. దీవెనలు రాలేక అయ్యా ఏ దీవెనలు నేర్చుకోలేకపోతున్నాను, ఏ ఆశీర్వాదాలు పొందుకోలేకపోతున్నాను. నాకు కావాలయ్యా అని చెప్పి మనసు పూర్తిగా దేవుని వైపు నువ్వు చూస్తావా? దేవుడు గుర్తు చేస్తా ఉన్నాడు. ఇది నీ కోసమే ఏర్పాటు చేసిన దినము, ఇది నీ కోసమే దేవుడు సంకల్పించి ఈరోజు ఆయన స్వరమును వినిపించాడు. దేవుని అడుగుతావా? అయ్యా దావీదు ఒక చిన్న పొరపాటు ద్వారా ప్రజలను లెక్కించినందుకే కరువు వచ్చిందయ్యా. శత్రువులు వెంటబడ్డారయ్యా. ఆ దేశానికి రోగం అంటుకుందయ్యా. నా ఒక్కడి ద్వారా నా కుటుంబము నాశనం అయిపోతే ఏదయ్యా పరిస్థితి? నా ఒక్కదాని ద్వారా, ఇదిగో ఎవరినైనా నా ఒక్కడి ద్వారా నా కుటుంబం తల్లిదండ్రులకు మనశ్శాంతి లేకపోతే ఏంటయ్యా పరిస్థితి? ఏంటయ్యా? ఆ ఒక్క కుమార్తె ద్వారా నా ఇంట్లో మార్పు కలగకపోతే ఏంటి ప్రభు అని చెప్పి ఒక్కసారి దేవుని అడుగుతావా? అన్నా తల్లి, నా 2 చేతులు జోడించి చెప్తున్నానమ్మా. అయ్యా నా 2 చేతులు జోడించి చెబుతున్నాను, ప్రభువుని అడగండమ్మా. అయ్యా ప్రభువుని అడగండయ్యా. దేవుని బతిమాలుకోండయ్యా. అయ్యా నా ద్వారా నా ఇంటిలో కరువు రాకూడదు, నా ద్వారా నా ఇంటిలో ఎవరు నశించిపోకూడదు, నా ద్వారా నా ఇంటిలో ఎవరికి నష్టం జరగకూడదు, నా ద్వారా నా ఇంట్లో ఎవరు పేదవారు కాకూడదు, నా ద్వారా నా ఇంట్లో ఎవరికి దారిద్ర్యం పట్టుకోకూడదు. అయ్యా నేను నీ బిడ్డనయ్యా. ఈ రోజు నుంచి ఏ
ఉన్నానయ్యా, సంఘములో నీటిటువంటి నీ తోట నాకు కావాలి అని నీవు నీ చేయనెత్తుతావమ్మా. నేను నీ కొరకు ప్రార్థన చేస్తాను. అయ్యా, ఎవరు చూడడం లేదు, ఎవరు చూడడం లేదు, దేవుడు చూస్తూ ఉన్నాడు. దేవదూతలు తొంగి చూసేటటువంటి సమయంలో మనం ఉన్నాం. పరలోకములో ఉండే పరిశుద్ధ దూతలు తొంగి చూస్తూ ఉన్నాయి. ఇదిగో నీవు కార్చే కన్నీళ్లు చూస్తూ ఉన్నాయి, నీవు పరపంచాన్ని చూస్తూ ఉన్నాయి, నీవు దేవుణ్ణి ప్రతిమలాడే పరిస్థితిని చూస్తూ ఉన్నాయి. ఇదిగో అయ్యా, మౌనంగా ఉండకు, మౌనంగా ఉండకు. ఈ సమయం నిల్వ కలిగింది, నీవు కార్చు, కన్నీరు కార్చు. నా కుటుంబము నా ద్వారా అభివృద్ధిలో ఉండాలి, నా కుటుంబము నా ద్వారా కరువు అనేది రాకూడదు, నా కుటుంబము నశించిపోకూడదు. నేను ఒక్కడినే ఉన్న నా కుటుంబాన్ని నా తోటలో, దేవుని తోటలో ఉండి నా కుటుంబాన్ని అంతా రక్షించుకుంటాను. నా దేవుని తోటలో ఉండి నా కుటుంబాన్ని అంతటిని కరువు రాకుండా నా కుటుంబాన్ని పోషించుకుంటాను. మంచి యవనస్తులను నేను, మంచి యవనస్తురాలను నేను. సంఘములకు, నా కుటుంబానికి, నా గ్రామానికి మంచి పేరు తెచ్చే బిడ్డను నేను. తల ఎత్తుకొని నా గ్రామము ఉండాలి, తల ఎత్తుకొని నా తల్లిదండ్రులు ఉండాలి, తల ఎత్తుకొని నా సంఘము ఉండాలి, తల ఎత్తుకొని నా దేవుడు నన్ను ఆశీర్వదించాలి అనే భావనలో, ఆలోచనలో, అయ్యా అమ్మా నువ్వు వస్తావా, ప్రభువు నీ అడుగు, బతిమలాడు, ప్రదేశడు. అమ్మా ఇది నా మాటలు కాదమ్మా, సచ్చిన కుక్క కంటే నీచుడను నేను. నా మాటలు కాదు ఇవి, నా మాటలు కాదు, నీవు నమ్మిన దేవుని మాటలు, నీవు నమ్మి ఆరాధిస్తున్న దేవుని మాటలు. అందుకే యేసు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. నిన్ను దేవుడు అలా చేయగలుగుతున్నాడు. అనేకులను పోషించాడు, తను పోషించబడ్డాడు, అనేకులను పోషించాడు. కరువుల్లో కూడా అనేకులను బ్రతికించాడు. ఈరోజు దేవుడు గుర్తు చేసేది అదే, నీవు కూడా అనేకులను బ్రతికించే బిడ్డగా, కుటుంబముగా నీ కుటుంబం ఉండాలని దేవుడు చూస్తున్నాడు. అడుగుతావా, అడుగుతావా అమ్మా, అమ్మా అడుగుతావా? నా భర్త మారాలని కాదు, నా పిల్లలు మారాలని కాదు, నా భార్య మారాలని కాదు, ముందు నిలబడిన నేను మారాలి, నేను మారి చూపించాలి ప్రభువా. నేను మారుతాను. ఈ రోజు నుంచి సంఘమాడే నీ తోటలో సమృద్ధి అని చెప్పావు ప్రభువా. ఆ తోటలోకి నేను వస్తాను, ఆ తోటలో నేను ఉంటాను, ఆ తోటలో నేను నిలబడతాను, ఆ తోటలో నా చేతనైన పని చేస్తాను, ఆ తోటలో సాక్షిగా ఉంటాను ప్రభువా. అయినా నీ తోటను విడిచిపెట్టనయ్యా, నీ తోటకు దూరము కాదయ్యా, నీ తోటను వ్యతిరేకించదయ్యా, నీ తోట గురించి ఎప్పుడు చెడుగా మాట్లాడనయ్యా. నాకు సంఘము అనేటటువంటి నీ తోట కావాలయ్యా. అయ్యా అయ్యా, నాకు ఆ తోటలో కరువు ఉండనంటున్నావు ప్రభువా, ఆ తోటలో నశించిపోయే వారు ఉండనంటున్నావు ప్రభువా, ఆ తోటలో అవమానాలు ఉండమంటున్నావు ప్రభువా, ఆ తోటలో ఖ్యాతి ఉంటుందని చెప్తున్నావు ప్రభువా. నాకు కావాలి ఖ్యాతి, అవమానము నాకు లేకుండా తల ఎత్తుకోవాలి. నా ఇంటిలో ఎవరు నశించిపోకుండా ఉండాలి. అయ్యా, కరువులో నా కుటుంబం ఎప్పుడు ఉండకూడదు. ఒక తీర్మానం, ఒక వడమిడిక, ఒక ఒప్పందం, ఒక ప్రామిస్ దేవునితో నువ్వు చేస్తావా? చేస్తే దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యం చేయాలని ఆశపడతా ఉన్నాడు. దేవుని అడుగు, నేను తీర్మానించుకుంటున్నా, తోటలోనే ఉంటాను, తోటలో నేను విత్తబడేవాడను, తోటలో నేను విత్తబడేవాడను, అయినా తోటలోనే నేను విత్తబడి పెరిగేవాడను. తండ్రి నన్ను తోటలో పెంచు, తోటలో నేను పెరగాలి, తోటలో
తోటలో కావలసిన ఎరువు, కావలసిన నీరు, కావలసిన బలం అన్నీ ఉంటాయి తోటలో. అయ్యా అప్పుడే ఆ తోట సమృద్ధిగా ఉంటుంది. ఎక్కడైతే తోటలో సమృద్ధి కలిగిన నీరు ఉంటుందో ఆ తోట అనేక ఫలాలు ఇస్తుంది. ఆ తోటలో ఆ చెట్టుకు నీవే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. నెల నెల కాపు కాస్తూ ఉందంట. 12 నెలలు కాపు కాస్తుందంట. నీవు చెప్తావా దేవుడితో, ఈ సంవత్సరము మొదటి నెలలో నేను ఉన్నాను ప్రభువా, ఈ నెల కాపు కాస్తాను, 11 నెలలు కూడా నేను కాపు కాస్తానయ్యా, ఫలాలు ఇస్తానయ్యా, కాపు కాస్తానయ్యా, ఫలములిచ్చే చెట్టుగా నన్ను ఉంచు దేవా, ఫలభరితమైన చెట్టుగా నన్ను ఉంచు తండ్రి, అభివృద్ధి అయ్యే చెట్టుగా ఉంచు తండ్రి, మంచి వృక్షముగా నన్ను చేయి తండ్రి. అభివృద్ధి కావాలి, ఫలము కావాలి, ఆశీర్వాదము కావాలి, దీవెనలు కావాలి, నీ వేళలు కావాలి, పునరుద్ధానములో ఉన్నటువంటి నీ ఆయుస్సు, ఆరోగ్య శక్తి కూడా నాకు కావాలి అని దేవునితో అడుగుతావా? దేవుని మనమందాం కొన్ని సెకండ్లు మౌనముగా మనమందాం. ప్రియమైన దేవా, నీ సంఘాన్ని ప్రేమించి సంఘములో ఉన్నటువంటి యవన బిడ్డలను ప్రేరేపణ కలిగించి సంఘ పెద్దల యొక్క సహకారంతో ఈ దినమున నా తండ్రి నీ మందిరం దగ్గర విలువ కలిగినటువంటి నీ మాటలు నిలువబడి ఉన్న నాకు కూర్చొని విని ఇప్పుడు నీ సన్నిధిలో నిలువబడి ఉన్న నీ ప్రజలకు నీ మాటలు అందించావయ్యా. ఆ మాటలు దుష్టుడైనటువంటి సాతాను ఎత్తుకొని పోకుండా వారి హృదయములో ఆ మాటలను బదిలపరుచుకొని స్థిరపరుచుకొని అవి హృదయములో మొలికెత్తి సంఘానికి, కుటుంబానికి, సేవకులకు, పుట్టి పెరిగిన గ్రామానికి వన్నె తెచ్చే బిడ్డలుగా, పేరు తెచ్చే బిడ్డలుగా మీ బిడ్డలను ఉంచుదురుగాక. ఘనమైన నీ నామానికి స్తోత్రములయ్యా. సమయం ఎక్కువైనప్పటికీ నా తండ్రి ఎంతో ఓపికతో శ్రద్ధతో నీ మాటలు విన్నారయ్యా. నీ బిడ్డలకు నిరాశునిగా, నీ సేవకునిగా ఏ హృదయము కదిలించబడినో, ఏ హృదయాన్ని నీ మాటల చేత ఊరనిచ్చావో, ఏ హృదయము నీ మాటల చేత కదిలించబడిందో, ఏ హృదయము పశ్చాత్తాపడిందో, ఏ హృదయము కన్నీరు కార్చిందో, ఏ హృదయము తోటలో ఉండాలని తీర్మానం చేసుకుందో, ఆ హృదయాలన్నిటినీ నిరాశనిగా నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను ప్రభువా. నీ దీవెనలో వారిపై ఉండును గాక, నీ దేవులో వారిపై ఉండును గాక. 12 నెలలు కాపు కాసేటటువంటి వృక్షముగా ఉండును గాక. నెల నెల ఫలములిచ్చే బిడ్డలుగా ఉండును గాక. నెల నెల సంఘములో పనిచేసే బిడ్డలుగా ఉండును గాక. సంఘములకు, సత్యములకు మూల స్తంభములుగా నిలబడుదురు గాక. నీకే మహిమ కలుగును గాక, నీకే ఘనత కలుగును గాక, నీకే ప్రభావములు కలుగును గాక, నీవే హెచ్చింపబడుదువు గాక. నమ్మదగిన తండ్రి, పరిశుద్ధుడా,
సర్వోన్నతమైన సర్వాధికారి అయిన ప్రభువా, కొడుకున్న మమ్మల్ందరినీ జ్ఞాపకం చేసుకుని నీ మాటలు నీవు మాట్లాడితే మేము బ్రతుకుతాం. నీవు మాట్లాడితే మా జీవితాలను సరి చేసుకుంటాం. నీవు మాట్లాడితే నీవు జీవించిన విధంగా నేను జీవించగలుగుతాం. సహాయం దయచి ప్రతి బిడ్డను బలపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, ఇదిగో సంఘానికి నీ బిడ్డలకు దీవెనకరంగా, సాధారణకు ఓటికరంగా, నీకు మహిమకరంగా ఉండునుగాక. తండ్రి, ఈ చిన్న మనవులో నీ నామముకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థన చేస్తూ అడుగుతూ ఉన్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆశీర్వాద ప్రార్థన తీసుకుందాం. తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రేమయు, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క దివ్య కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము కూడి ఉన్నదనుకును సకల పరిశుద్ధులకును తోటలో ఉండాలి అని ఆశపడిన ప్రతి హృదయానికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. కూడి ఉన్న మీ అందరికి కూడా వందనాలమ్మా. ఇంతసేపు ప్రార్థన ముగించబడింది. అందరికీ వందనాలన్నా. ఇంకొక విషయంలో రేపు తొందరగా 6:45 ప్రారంభించబడుతుంది. పాటలు పాడాలని ఆసక్తి కలిగిన వారు ఒకరు ముందు వచ్చి